గాంధీ ఆసుపత్రిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో కుక్కల స్వైర విహారం పెరగడంతో రోగుల బంధువులు, డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే కాకుండా వార్డుల ముందు కూడా కుక్కలు యథేచ్ఛగా తిరుగుతుండటంతో రోగులు భయంతో వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ కరవటానికి వస్తున్నాయని రోగులు వాపోతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కుక్క కాట్లకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే హెల్త్ కేర్ సెంటర్గా పేరొందిన గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు నెలకొనటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గాంధీ ఆసుపత్రిలో అయితే కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అయినా హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తున్నట్లు, అధికారులు ఏం చేస్తున్నట్లు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే గత కొన్ని నెలల నుండి కూడా అటు గాంధీ హాస్పిటల్లో ఇటు ఉస్మానియా హాస్పిటల్లో కూడా కుక్కలు ఇప్పటికే స్వైర విహారం చేస్తున్నాయంటూ కూడా అటు రోగులకు సంబంధించిన బంధువులు గాని అటు డాక్టర్లు గాని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే చూసుకుంటే అటు పేషెంట్ల దగ్గర కూడా అంటే ఇన్ని రోజులు ఇన్వార్డ్ సెక్షన్ దగ్గర కూడా ఎలాంటి కాపలా లేకపోవడంతో కుక్కలు కూడా అటు ఇన్వార్డ్ సెక్షన్ లో కూడా రావడం కూడా జరుగుతుంది. అటు అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కరు కూడా దానిపైన తగిన చర్యలు కూడా తీసుకుంటలేరన్నట్టు కూడా ఇప్పటికే అక్కడ ఉన్న రోగులు గాని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఆ గతంలో కూడా అక్కడ ఉన్న ఏదైతే శునకాలు ఉంటాయో అక్కడ ఉన్న కుక్కలు అటు పేషెంట్లను కరవడం గాని అటు నర్సులను కరవడం గాని ఎవరైతే డాక్టర్స్ గాని వాళ్ళు విధులు నిర్వహించుకొని బయటకు వస్తున్న రాత్రి సమయంలో కూడా అటు చాలా మంది పేషెంట్లకు గాని అటు డాక్టర్లు గాని కుక్కలు కూడా కొన్ని సందర్భాల్లో ఎంబడి పడడం గాని కరవడం కూడా అలాంటివి జరిగినాయని కూడా ఇప్పటికే ఉన్న స్థానికులు కూడా చెప్పారు. అటు పేషెంట్ అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది కూడా కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు, కానీ ఎలాంటి పర్యవేక్షణ మాత్రం కూడా లేదనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మధ్యాహ్నం సమయంలో కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా కుక్కలు కూడా ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ స్వైర విహారం అటు ఇన్వార్డ్ సెక్షన్ లోకి వెళ్ళడం కానీ అటు పోస్ట్ మార్టం ఉన్న సెక్షన్ సైడ్ కి కుక్కలు వెళ్ళడం కానీ మరి ఏదైతే పేషెంట్లు ఉన్న పడుకునే బెడ్స్ దగ్గర కూడా కుక్కలు అటు సైడ్ నుండి వెళ్ళడం కానీ ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ కూడా ఇదే కుక్కల బెడద ఎక్కువగా ఉంటుందంటూ కూడా రోగులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు హెచ్చరించినా ఒక్కరు కూడా పట్టించుకుంటుంది అనే పాపాన బోలే అని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఏదైతే మెడికల్ కాలేజ్ కి సంబంధించిన పీజీ విద్యార్థులు కానీ మరి అటు ఎంబీబీఎస్ విద్యార్థులు కానీ వాళ్ళు ఎవరైతే అటు మెడికల్ కాలేజ్కి వెళ్దామన్నా కూడా మేము వెళ్లే దారిలో కూడా అనేకమైన కుక్కలు ఉంటాయి. వీటిని చూస్తేనే మాకు భయమయ్యే విధంగా ఉంటుంది. ఎన్నిసార్లు సెక్యూరిటీకి చెప్పినా, హాస్పిటల్ యాజమానికి చెప్పినా, సిబ్బందికి చెప్పినా ఎవరు కూడా కనీసం దానిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అటు పేషెంట్లు అన్నం తింటుంటే కూడా అక్కడికి వచ్చి పేషెంట్ల దగ్గరకు వచ్చి కూడా అవి చుట్టుపక్కల ఉంటాయి. దానివల్ల కూడా ఇంకెక్కువ డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా హాస్పిటల్స్ అంటేనే కొంచెం హాస్పిటల్ వేసేజ్ కానీ రోగులు వస్తారు, దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కుక్కల వల్ల కూడా మరింత ఇన్ఫెక్షన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా కొన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు కూడా ఏం పట్టించుకోలేదు. అక్కడున్న సెక్యూరిటీ గార్డులతో చెప్పడం, వాళ్ళు కుక్కలు నిలగొట్టడం, మళ్ళా కుక్కలు అదే విధంగా అక్కడికి రావడం కూడా అటు రోగులను కానీ అటు వైద్య సిబ్బంది కానీ ఎవరైతే రోగులకు సంబంధించిన బంధువులు కానీ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే అంశం పైన తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు వీటిపైన చర్యలు తీసుకొని హాస్పిటల్ ఆవరణలో అటు చుట్టుపక్కల అటు ఏదైతే బెడ్స్ దగ్గరికి వస్తున్నాయో, సెక్యూరిటీ గార్డ్స్ రూమ్లలో పడుకుంటున్నాయో, లిఫ్ట్ దగ్గర పడుకుంటారో అవన్నీ కుక్కలను కూడా వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇలా అంటే వైద్యానికి హైదరాబాద్ లో గాంధీ అతి పెద్ద హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న జిల్లా వాసులు కానీ చుట్టుపక్కల నగర వాసులు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కోసం వస్తారు. కానీ వాళ్ళకు రావడం ఒక ఎత్తు అయితే అక్కడ కుక్కల నుండి తప్పించుకోపోవడం మరొక ఎత్తు అన్నట్టు కూడా ఇప్పటికే అక్కడ తెలుస్తుంది. ఏదేమైనప్పుడు అధికారులు ఇప్పటికే వీటిపైన గాంధీ హాస్పిటల్ అంటే నిత్యం పేషెంట్స్ తోటి, పేషెంట్ అటెండర్స్ తోటి ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. మరి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొంతమంది పేషెంట్ అటెండర్స్ ని కూడా లేదంటే పేషెంట్స్ ని కూడా కరిచాయి. మరి ఎందుకు అధికారులు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? కుక్కలను అక్కడ ఎందుకు నియంత్రించట్లేదు?
ప్రధానంగా చూసుకుంటే అక్కడ కుక్కలు అధికారులను అడిగినప్పుడు ఒకటే సమాధానం చెప్పుకుంటున్నారు. కుక్కల్ని మేము ప్రతి మంత్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము, ఇక్కడ కుక్కలను కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి వాళ్ళతో తీపిస్తామని చెప్తున్నారు. కానీ అది ఇప్పటికీ 6 నెలల నుండి కూడా అదే విధంగా కుక్కలు అక్కడనే ఉంటున్నాయి, ఎటు పోవట్లేదు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైతే రోడ్డుకి సంబంధించిన వాళ్ళు ఆ టిఫిన్ బాక్స్, లంచ్ బాక్సులు కుక్కలు కూడా ఆ లంచ్ బాక్సుల దగ్గరికి వెళ్ళి తినడం కానీ అట్లాంటి సందర్భాలు చాలా అయినాయి. రాత్రి సమయంలో ఎవరైతే విధులు ముగించుకొని హాస్పిటల్ నుండి కిందికి గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తారో లేకపోతే ఆవరణలోకి వస్తారో అక్కడ కూడా కుక్కలు గుంపులుగా పడుకోవడము, సింగిల్ గా వచ్చే వ్యక్తిని వారిపైన దాడి చేయడం కానీ అట్లాంటివి కూడా చాలా సందర్భాలు జరిగినాయంటూ కూడా అక్కడ స్థానికులు కానీ అక్కడ ఉండే కొంతమంది రోగులు కానీ అటు వాళ్ళందరూ కూడా ఇదే తెలియజేశారు. ఆ అధికారులు ఎందుకు పట్టించుకుంటారో మాకు ఇప్పటికి అర్థమవుతుంది. అంటే సమస్య వాళ్ళ దాకా వస్తే గానీ తెలియదు, వాళ్ళని కరెక్ట్ గానీ తెలియదు కావచ్చు అనే విధంగా కూడా అక్కడ ఉండే స్థానికులు కానీ రోగులు కానీ అదే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉన్నతాధికారులు కార్లను రావడము, ఆఫీస్ ముందు తిరగడము, డైరెక్ట్ లిఫ్ట్ లోకి వెళ్ళి పైకి వెళ్ళి కూర్చోవడం అదొకటే వాళ్ళకు తెలిసిన పద్ధతి. కానీ గ్రౌండ్ లో ఒకసారి హాస్పిటల్ చుట్టూ ఆవరణలో ఒక్కరు తిరిగితే వాళ్ళకి సమస్య జరుగుతుంది. అసలు ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అనే విధంగా కూడా ఏ రోజు కూడా వీటిపైన చర్చ లేదు, వీటిపైన ఒక రివ్యూ మీటింగ్ లేదు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి అక్కడ నుండి కుక్కలను వెంటనే వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం కూడా చేయాలంటూ కూడా అటు రోగులు కానీ పేషెంట్లు కానీ అటు వైద్య అంటే గాంధీ ఉస్మానియాలో ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ వాళ్ళు కానీ అటు పీజీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ చదివే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఈ కుక్కల బాధతో కూడా అప్పుడప్పుడు క్లాసులు కనిపిస్తున్నాయి. వెంటనే త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు తెలియజేసేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. లో పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ కరవటానికి వస్తున్నాయని రోగులైతే వాపోతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కుక్క కాట్లకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. హెల్త్ కేర్ సెంటర్ గా పేరొందిన గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు నెలకొనటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.